హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. కాంచీపురం తర్వాత మా డెస్టినేషన్ అరుణాచలం. తమిళనాడులో దీన్ని తిరువన్నామలై అని కూడా అంటారు. కాంచీపురం నుంచి డైరెక్ట్ బస్ అయితే తీసుకున్నాం మేము. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా గిరి, దీనికే మనం గిరి ప్రదక్షిణ చేస్తాం. సో ఆల్మోస్ట్ రీచ్డ్ తిరువన్నామలై. టెంపుల్కి దగ్గరలో చాలా రూమ్స్ అండ్ లాడ్జెస్ అయితే అవైలబుల్గానే ఉన్నాయి, కానీ మేము ముందే రూమ్స్ బుక్ చేసుకున్నాం ఆన్లైన్లో. ఇన్ దట్ టు వాకబుల్ డిస్టెన్స్ అనమాట. టెంపుల్ నుంచి జస్ట్ 5 minutes అలా వాక్ చేసేలాగైతే తీసుకున్నాం. ఎందుకంటే గిరి ప్రదక్షిణ చేసినప్పుడు మనకి ఈజీ అవైలబిలిటీ ఉండాలి కాబట్టి. గిరి ప్రదక్షిణ చేయాలి అనుకునే వాళ్ళు, సో ఇది మెయిన్ గోపురం. ఇక్కడ టెంకాయ కొట్టి దీపం వెలిగించి స్టార్ట్ చేస్తారు. అండ్ టెంపుల్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది మన శివుడి యొక్క పంచభూత క్షేత్రాల్లో అగ్నిలింగం వెలిసిన క్షేత్రం. అండ్ టెంపుల్ లోపలికి వెళ్ళే కొద్దీ మనం ఆ సెన్స్ని ఫీల్ అవ్వచ్చు. చాలా వేడిగా అయిపోతుంది గర్భగుడిలో వెళ్ళేసరికి. అండ్ ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంటుంది టెంపుల్ లోపల. అక్కడ నుండి చూస్తే 9 గోపురాలు ఒకటేసారి విట్నెస్ చేయొచ్చు అనమాట. అది ఎలా చూడాలి, ఎక్కడ ఉంటుంది అనేది నేను నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తాను. అందులోపు ఫాలో చేసేయండి.